యాక్టర్ డైరెక్టర్ సముద్రకని వచ్చేసి విజయ్ అలాగే త్రిష మధ్య ఉన్న ఎఫైర్ మీద రీసెంట్ గా ఒక వీడియో అయితే సర్క్యులేట్ అయితే అయ్యింది. ఏ రోజు అయితే విజయ్ అలాగే త్రిష ఒక వెడ్డింగ్ కి ఇద్దరు కలిసి వెళ్లి అటెండ్ అయ్యారో ఆ లెస్ డే ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అయింది. ఆ వీడియోలో సముద్రకని ఒక బాలన్న డైరెక్టర్ తో మాట్లాడుతూ తనకు తెలియదా ఏది ఇంటి బయట ఉంచాలి ఏది ఇంటి బయట పెట్టకూడదు అనేది కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా అనే విధంగా గట్టిగా ఫైర్ అవుతూ మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తితో ఒక డైరెక్టర్ తో. సో ఆ వీడియో క్లిప్ సగం కట్ చేసేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అయింది. సో తను ఆఫ్టర్ ఏదైతే విజయ్ త్రిష ఎఫైర్ ఉందని రూమర్స్ బాగా వచ్చాయో అప్పటికే ఫీల్ అయ్యాడంట. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడైతే అటెండ్ అయ్యారో దాన్ని చూసేది తను ఫుల్ గా పెయిన్ ఫీల్ అయ్యానని, ఎందుకంటే తన కెరియర్ లో నేనే స్టార్టింగ్ లో నేనే బాగా తనను చూసుకున్నానని చెప్పి అయితే చెప్పుకుంటూ అయితే వచ్చాడు. సో సముద్రకాని మాటలు తనేమి తప్పుగా అయితే ఫీల్ అవ్వట్లేదు. నాకు తెలుసు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారని చెప్పి వీడియో, బట్ అయినా కూడా నేను వాళ్ళు ఫుల్ వీడియో పెట్టలేదు. నేను ఎప్పుడైతే చివరిలో మాట్లాడాను అదే క్లిప్ చేసి అయితే వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైనా కానీ ఉంటుంది కదా, మనం యాక్టర్ విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చాడంటే ఇలాంటి ఎఫ్ఐఆర్ల సంగతి తెలుసు. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ పడిపోయింది. ఇది సినిమాలో నడుస్తాయి ఇలాంటి క్రేజీ ఐడియాలు క్రేజీ థాట్స్ అనేవి. రియాలిటీలో ఉంటదా ఏమో మళ్ళీ నాకు తను నిరూపించాలి. వీటి ఏం ఎఫెక్ట్ చూపించదు. నేను అయినా కూడా సీఎం అయి చూపిస్తాను లేదా ఎమ్మెల్యే అయితాను, తను చూపిస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే సినిమాలు ఇలాంటివి బాగానే ఉంటాయి. ఆ రూమర్స్ వచ్చాయి కానీ నేను తనతోనే వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతా, జవాబు చెప్తా అనే డైలాగ్స్ బాగుంటాయి ఫిలిమ్స్ వరకు. రియాలిటీలో అది ఒక పొలిటికల్ పార్టీగా అంతకుముందు తన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సపరేట్ అయిపోతున్నారు. ఇప్పటికే తను పార్టీ సభ్యులు ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు, అన్ని చోట్ల పోటీ చేస్తాను అంటున్నాడు. మరి ఏంటో ఇవన్నీ డౌట్స్ అయితే సముద్రకాని గారు ఈ మాటలు అన్నానని చెప్పి రీసెంట్ గా ఒక మూవీ ప్రెస్ మీట్ లో చెప్పాడు. మరి మీరేమంటారు తన మాటల గురించి కింద